పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్ ని సందర్శించారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. డాక్టర్లను పేషెంట్లకు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. సింగరేణి కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి ఏరియా హాస్పిటల్లో కార్మిక బంధువులు అందరినీ కలిసి నిరంతరం ఈ ప్రాంతంలో సింగరేణి కుటుంబాలకు ఇంకా పైకి వారికి కూడా ఎప్పుడు నిరంతరం సేవ చేస్తూ వారి ప్రాణాలను వారికి గమనించినటువంటి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నటువంటి మెడికల్ సిబ్బందిని ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికుని కలిసి వారి యోగక్షేమాలు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో బలపరిచి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను గెలిపించినట్టుగా మన అందరికి సుపరిచిత నాయకుడు వెంకటస్వామి గారి మనవడు వెంకట్ గారికి కొడుకు యువ నాయకుడు గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిగా వారందరూ కూడా వేడుకోవడం జరిగింది. సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇచ్చిన మాట 6 గ్యారెంటీల్లో 5 పూర్తి చేసినారు. సింగరేణిని కాపాడడానికి, సింగరేణిని విస్తరించడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని 1300 కోట్లతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉంది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. కార్మికులకు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. సొంతింటి కల కూడా ఈ ప్రాంతంలో నేను ఇచ్చేటువంటి మాటకి పూర్తి నమ్మకం ఉంది అనే విశ్వాసంతో ఇవాళ కార్మిక బంధువులు అందరూ కూడా మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము వెంట ఉంటామని చెప్పి చాలా బలంగా నమ్మకం చెప్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సంక్షేమంలో సహకరిస్తారు. అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారు అయితే ఇన్కమ్ ట్యాక్స్ పార్ట్ ఎగ్జామ్షన్ చేస్తామన్నారో అది రావాలంటే కేవలం రాహుల్ గాంధీ రావాలి. కార్మిక చట్టాలు ఉండాలంటే రాహుల్ గాంధీ కావాలి. బీసీలకు, దళితులకు రిజర్వేషన్లు లేకుండా పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. రాజ్యాంగాన్ని మార్చాని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వారి అడ్డుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంది.